పార్టీలో ఉంటే సంపాదన ఉంటది అనేది చాలా మంది అనుకుంటారు. ఏదో రాజకీయ నాయకులందరూ తినేస్తారని. అవును. నేను ఫీల్డ్లో ఈ 30 ఏళ్లలో అబ్జర్వ్ చేసింది ఏంటంటే 5 నుంచి 10 మంది సంపాదించుకుంటారు. అవును. 80 నుంచి 90 మంది తగలేసుకుంటారు ఇందులోకి వచ్చి. ఒక మా సెంటర్లో పునుగులు, ఇడ్లీలు, బజ్జీలు ఇవన్నీ వేస్తారు, పొద్దున్నుంచి అమ్ముతుంటారు ఒక భార్యాభర్త. నాకు చాలా రోజుల నుంచి నేను సింగనగర్లో ఉన్నప్పటి నుంచి అక్కడ కాస్త టేస్ట్ బాగుంటుందని అక్కడికి వెళ్ళి తింటుంటా. వాళ్ళు కష్టపడి సంపాదించుకుని కూడబెట్టుకున్న డబ్బులతో మొన్న రాజకీయాల్లోకి వచ్చారు. 30-40 లక్షలు ఖర్చు ఎలక్షన్. వాళ్ళకి కొత్తగా ఒరిగేది ఏంటి? ఎలా వస్తుంది వాళ్ళకి? ఒక కార్పొరేటర్గా పోటీ చేస్తే ఎంత ఇస్తారు వాళ్ళకి? జీతం 2000-3000 ఇస్తారు. 30 లక్షలు ఎక్కడ? అది ఎక్కడ? ఇంకేం చేయాలి అప్పుడు? ప్రభుత్వ ఏ కాంట్రాక్ట్లో చేసుకుంటూ తినాలి. అప్పుడు కాంట్రాక్ట్లు చేసేటప్పుడు ఒక్కళ్ళే ఉంటుందా? అక్కడ ఆ పార్టీ కోసం కష్టపడ్డ 3-4 మాకు కావాలి. లేదా అప్పుడు మిగతా వాళ్ళందరినీ పక్కన పెట్టి వీళ్ళే తీసుకోవాలి. అది కూడా ప్రభుత్వం ఎంత ఇస్తుంది వరకు? ₹1 కోటి ఇస్తే అందులో 10 లక్షలు తినగలుగుతారు కానీ లేదు కదా. ఇక ఏ కబ్జాలు చేయడము,